తప్పని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? ఎక్కడ? అందరు చెప్పండి, ఎక్కడికి? ఆ నరకానికి తీసుకెళ్లాలని మనుషులు చెడగొడుతున్నప్పుడు చెడిపోయినటువంటి మానవ జాతి పాపులందరి కొరకు లోకరక్షకున్నటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడయ్యా అంటే మనుషులందరూ కూడా దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి సాతాను యొక్క అనుసరులుగా మారి సాతాను చెప్పినటువంటి మాట ప్రకారం అబద్ధాలు, భూతులు, అల్లరి, దొంగతనాలు ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో ఇవన్నీ చేసిన వారు శాపానికి గురవుతారు. దేనికి గురవుతారు? ఆ శాపము నుంచి పిల్లల్ని విడిపించాలి, యవనస్తుని విడిపించాలి, వృద్ధుని విడిపించాలి, పెద్దవారిని విడిపించాలని దేవాది దేవుడు తలంచి తన ప్రియ కుమార్తెనటువంటి యేసుక్రీస్తు వారిని ఎక్కడికి పంపించాడు? ఎక్కడ పంపించాల్సింది? మన కొరకు ఈ భూమి మీదకి మన వలె మన స్వరూపము దాల్చి యేసు వచ్చాడు. క్రిస్మస్ అంటే యేసు రావడం కాదు కానీ, క్రిస్మస్ అంటే మనము ఆ లైటింగ్స్ స్టార్ పెట్టుకోవడం కాదు కానీ, మన జీవితంలో ఉన్న పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నిజమైనటువంటి దేవుడి మార్గంలో జీవించడమే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఉంటారా అంటే నిజమైన క్రిస్మస్ ఆనందంలో? క్రిస్మస్ ఆనందం అంటే కొత్త బట్టలు వేసుకోవడము, ఇంటికి రంగులు వేసుకోవడము, అలంకరించుకోవడము కాదు కానీ నా జీవితం మారి చక్కగా పెద్దలకు లోబడి ఉండడం, తల్లిదండ్రుల మాట చక్కగా వినడం, మనకున్నటువంటి వ్యర్థమైనటువంటి లాంగ్వేజ్, యాస, భాష ఇవన్నింటిలో కూడా ఏం చేయాలి? తీసివేసుకొని ప్రభువును పోలి జీవించడమే. అంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో అట్లాగా మనం జీవించడమే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఆనందంలో ఉంటారని మీ అందరినీ ఆశిస్తున్నాను. నాకు ఎంతో మాట బాగోలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చెప్పినటువంటి మాట ప్రకారం అబద్ధాలు, భూతులు, అల్లరి, దొంగతనాలు ఇవన్నీ చేస్తున్నటువంటి సమయంలో ఇవన్నీ చేసిన వారు శాపానికి గురవుతారు. దేనికి గురవుతారు? ఆ శాపము నుంచి పిల్లల్ని విడిపించాలి, యవనస్తుని విడిపించాలి, వృద్ధుని విడిపించాలి, పెద్దవారిని విడిపించాలని దేవాది దేవుడు తలంచి తన ప్రియ కుమార్తెనటువంటి యేసుక్రీస్తు వారిని ఎక్కడికి పంపించాడు? ఎక్కడ పంపించాల్సింది?